గత 2 రోజులుగా చూసుకుంటే కనుక భారతదేశం పాకిస్తాన్ ప్రేరేపిస్తున్న ఉగ్రవాదం మీద, పాకిస్తాన్ చేస్తున్న ఈ బ్లాక్మెయిల్ మీద అంతర్జాతీయ సమాజానికి ఏదో చెప్పాలనే ప్రయత్నం చేస్తోంది. సో ఏంటి ఈ విషయంలో భారత్ దౌత్య పరంగా వ్యూహం ఏంటి అంటారు? ఒకటేనండి, భారతదేశం అతి గొప్ప విజయాన్ని సాధించింది. నిన్న టామ్ కూపర్ అని ఒక ఆస్ట్రేలియన్ ఏవియేషన్ అంటే ఒక వాయు వ్యవస్థకు సంబంధించిన ఒక నిష్ణాతుడు, అదేవిధంగా పెంటగాన్ మాజీ ప్రతినిధి, ఇలా ప్రపంచంలో గొప్ప గొప్ప రక్షణ శాఖ నిపుణులు చాలా గొప్ప విషయాలు ప్రపంచానికి చెప్పారు. ఆయన ఏం చెప్పారంటే, నిన్న పెంటగాన్ అధికారి చెప్తున్నారనమాట, ఒక పిచ్చెక్కిన కుక్క, భయపడిన కుక్క ఎలా పారిపోతుందో పాకిస్తాన్ అలా పారిపోయింది. కాల్పుల విరమణకు ప్రాధేయపడి ఈరోజు మేము విజయం సాధించామని గొప్పలు చెప్తుంది. అది ఒక దేశమే కాదని మాట్లాడారు ఆయన. సో ఆస్ట్రేలియన్ వైమానిక దళ నిపుణులు ఏం చెప్పారంటే, భారతదేశం చాలా స్పష్టమైన డామినెన్స్ సంపాదించింది పాకిస్తాన్ యొక్క వాయు వ్యవస్థ మీద అని చెప్పారు. గొప్ప విజయం నమోదు చేసింది భారతదేశం. ఈ విధంగా భారతదేశం చెప్పుకోవడమే కాదు, ప్రపంచమే చెప్తుంది అతి గొప్ప విజయం అని. ఎందుకంటే ఇది 21st సెంచరీ వార్. నేను ఎప్పుడు చెప్తాను, స్విఫ్ట్ అండ్ షార్ట్ టర్మ్ వార్ చేసాం. మన ఆయుధాల ముందు వాళ్ళ ఆయుధ పాటవి ఎంత మాత్రం పనిచేయలేదు. ఈవెన్ చైనా ఆయుధాలు, టర్కీ ఆయుధాలే పనిచేయలేదు. ఒక గొప్ప విజయాన్ని నమోదు చేస్తే ప్రపంచ మీడియా ఎలా చూస్తుందంటే, ఒక ఉపేక్షమైన ధోరణితో చూస్తుంది, ఒక అసూయతో చూస్తుంది. ఇంత గొప్ప విజయం ఇది భారతదేశాందే కాదు, ప్రపంచ అంతర్జాతీయ ఆందోళన, టెర్రరిజంపై అంతర్జాతీయ ఆందోళన కూడా మనం తీసేసాం. టెర్రరిస్టులను చంపేసి టెర్రరిస్టులకి భయంకరమైన వార్నింగ్ ఇచ్చాం. అమెరికా ఇచ్చినంత వార్నింగ్ మనం ఇవ్వగలిగాం. సో ఇంతటి గొప్ప విజయాన్ని తక్కువ చేసి చూపుతున్నారు వాళ్ళు. అదేవిధంగా రెండో కారణం, మన దౌత్యవేత్తలు ఎందుకు, ఒక రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు, విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జైశంకర్ గారు, అదేవిధంగా అజిత్ దోవాల్ గారు, 200 కంట్రీల్లో ఉన్న మన ఎంబసీస్ రాయబారులు అందరూ, యుఎన్లో మన శాశ్వత ప్రతినిధి, వీళ్ళందరూ ఏకకంఠంతో ప్రపంచం వైపు మనం ఏదో ఒక సందేశాన్ని ఇస్తున్నాం. గమనించారో లేదు, ఆర్మీ అధికారులు కూడా ఇస్తున్నారు. ఎందుకు అంటే, పాకిస్తాన్ డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ ఒక దుష్ప్రచారం చేస్తుంది. ఇది మాది, మేమే విజయం సాధించాం, మేము విక్టిమ్ అండి, మా అణ్వాయుధాలు లీక్ అండి, ఇదంతా ఒక దుష్ప్రచారం కాలనిస్తుందండి. ఈ దుష్ప్రచారాన్ని అడ్డుకోవాలి. ఒకటి, అంతర్జాతీయ సమాజం మనం ఉపేక్షించింది. మీరు ఎందుకు ఉపేక్షిస్తారు? మేము ఎంత గొప్ప విజయం అంటే, మన విజయాన్ని మనం చెప్పుకోవాలి, తప్పేం లేదు. ఒక వీరుడు విజయాన్ని చెప్పుకోవాలి. దాన్ని బాగా అద్భుతంగా తెలుగులో ఒకటి ఉంటుంది అనమాట, దిశణ అని అంటారు. శ్రీనాథ మహాకవి దిశణ అంటారు. ఒక గొప్ప యోధుడు తన గొప్ప చెప్పుకోవడం తప్పులేదు. మనం ఎంత గొప్ప సాధించామండి. ఈ గొప్ప ప్రపంచంలో మనం నెంబర్ 1గా నిలబడ్డాం. సూపర్ పవర్ పాలిటిక్స్ చేసాం. మనం ఎంత గొప్ప దౌత్యం చేసాం, ఎంత రెస్ట్రెంట్గా మన అంతర్జాతీయ ఐక్యరాజ్య సమితి చార్టర్ ఒకటి ఉంటుందండి మానవ హక్కుల మీద, అది అంతర్జాతీయ చట్టానికి మూలం. దాని ప్రకారం మనం వార్ చేసాం. తర్వాత జెనీవా చట్టం అనే ఒకటి ఉంటుంది. ఈ జెనీవా యుద్ధ చట్టం, కన్వెన్షన్ ఆన్ వార్ అనే ఒకటి ఉంటుంది. దాని ప్రకారం అక్కడ సివిలియన్ చచ్చిపోకుండా మనం యుద్ధం చేసాం. బట్ పాకిస్తాన్ విచక్షణారహితంగా చేసింది. ఒక గొప్ప యుద్ధం చేసాం, ధర్మయుద్ధం చేసామని చెప్పారు ప్రైమ్ మినిస్టర్ గారు. ధర్మయుద్ధం అని చెప్పారు. అదేవిధంగా తులసిదాసు రామచరిత మానస్ తీసి ఎంతటి ధర్మయుద్ధం చేసావో చెప్పాం. చూసారు, ఎంత ధర్మయుద్ధం చేస్తే ప్రపంచ సమాజం మనల్ని వదిలేసింది, ఉపేక్ష చేపించింది, అక్కడ డిస్ఇన్ఫర్మేషన్. కాబట్టి భారతదేశం ఇది ప్రపంచానికి మెసేజ్ ఇస్తుంది. రాజ్నాథ్ సింగ్ గారి స్టేట్మెంటు, ఓకే, ఎస్ జైశంకర్ గారి స్టేట్మెంటు, మన దౌత్య విధానం, తర్వాత విదేశాంగ ప్రతినిధులు, 200 కంట్రీల దౌత్యవేత్తలు, వీళ్ళందరూ ఒక గొప్ప భారతదేశం సాధించిన గొప్ప విజయాన్ని, ఒక దౌత్య విజయాన్ని, మిలిటరీ విజయాన్ని, ఇంటర్నేషనల్ చట్టాలకు అనుకూలంగా మేము చేసిన ధర్మయుద్ధాన్ని, భారత సంస్కృతి సాంప్రదాయాలకు అనుకూలంగా మేము చేసిన ధర్మయుద్ధాన్ని ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నారండి.